ఏటీఎం సెంటర్లలో చెక్కులను మాయం చేస్తూ దానిపై ఉన్న పేర్లను కెమికల్తో చెరిపేసి తమ పేర్లను రాసుకొని డబ్బు డ్రా చేసుకుంటున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది పంజాబ్ ముఠాగా తెలుస్తోంది. ప్రస్తుతం మీడియా ముందు ఆ నిందితులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఈ 6 మెంబర్స్ కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ అయ్యి ఏటీఎం సెంటర్స్లో ఉండేటువంటి డ్రాప్ బాక్స్లో వేసిన చెక్కులను దొంగతనం చేసి ఆ చెక్కులు ఫోర్జరీ చేసి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి అకౌంట్లో ప్రజెంట్ చేసి అతి తక్కువ టైంలో డబ్బు మొత్తం డ్రా చేయడము. ఇటువంటి కేసులు హైదరాబాద్ నగరంలో 10 కేసులు రిపోర్ట్ కావడం జరిగింది. ఈ 10 కేసులు కూడా దీంట్లో కూడా క్లూ లేకుండే. దీంట్లో మొట్టమొదటిగా 6th ఫిబ్రవరి రోజు రాంగోపాలపేట పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ కావడం జరిగింది. ఎస్ కిరణ్ కుమార్ అనే ఒక బిజినెస్ మ్యాన్, హార్డ్వేర్ షాప్ ఉన్నది ఇతనికి. ఇతను 4th ఫిబ్రవరి రోజు ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కార్డులో ఏటీఎం డ్రాప్ బాక్స్లో ఆయన కస్టమర్ ఇచ్చినటువంటి 2,66,980 రూపాయల చెక్కును, అకౌంట్ పే చెక్ను డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేసినాడు. సేమ్ డే అతని కస్టమరు ఎవరైతే ఆ చెక్ ఇష్యూ చేసినాడో ఇతనికి ఫోన్ చేసి మీకు ఇచ్చిన చెక్కు మీ కంపెనీ పేరు మీద కాకుండా ఆయన కంపెనీ పేరు సత్యవరపు హార్డ్వేర్స్, ఈ పేరు మీద కాకుండా పరేష్ విశాల్ కుమార్ అనే పేరు మీద అది క్రెడిట్ అయింది, అమౌంట్ విత్డ్రా అయింది అనే విషయాన్ని చెప్పిన తర్వాత ఇతను వెంటనే ఆ బ్యాంక్ వాళ్ళని సంప్రదించినాడు. ఆ బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు, చెక్కు చూపించడం జరిగింది. చెక్కు చూసిన తర్వాత ఇతను ఫోర్జరీ జరిగిందని చెప్పి నిర్ధారించుకొని రాంగోపాలపేట పోలీస్ స్టేషన్లో అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఇచ్చిన కంప్లైంట్ మీద 6వ తేదీ ఫిబ్రవరి 6వ తేదీ నాడు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీని తర్వాత ఒక నెక్స్ట్ 10-15 డేస్లో ఇటువంటి కేసు సిరీస్ ఆఫ్ కేసు రిపోర్ట్ అయినాయి. దాదాపుగా 10 కేసుల్లో 40 లక్షల రూపాయల అమౌంట్ను ఇటువంటి పద్ధతుల్లో ఫ్రాడ్యులెంట్ మీన్స్తోని విడ్రా చేసి మిస్అప్రోప్రియేట్ చేసినట్టు మాకు వివిధ పోలీస్ స్టేషన్స్ నుంచి వివిధ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే రాంగోపాలపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ వహీద్, అడిషనల్ ఇన్స్పెక్టర్ జానయ్య వీరిద్దరు కూడా ఏసీపీ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాము. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే మిగతా కేసు కూడా రిపోర్ట్ అయినాయి. ఈ కేసులు అన్ని ఇన్వెస్టిగేషన్ కోసం ఒక 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 2 స్పెషల్ టీమ్స్ కూడా ఏవైతే ఈ ఏటీఎం సెంటర్స్లో డ్రాప్ బాక్సెస్లో దొంగతనాలు జరిగినాయో, ఆ డ్రాప్ బాక్స్ పగలగొట్టేసి చెక్కులు ఎత్తుకుపోయినారు, అవన్నీ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం మేము టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినాము. తర్వాత ఎవరి పేరు మీద అయితే ఈ అకౌంట్ పే చెక్స్ డిపాజిట్ చేసి అమౌంట్ విత్డ్రా చేసినారో వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఉపయోగించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ డాక్యుమెంట్ల ద్వారా 2 హౌజెస్ మీద రేడ్ చేస్తే ఆ హౌజెస్లో ఎవరు లేరు, ఆ 2 కూడా లాక్కున్నాయి. ఒకటేమో ఓల్డ్ బై కూడా, ఇంకోటి విఠల్వాడి. దీన్ని బట్టి ప్రొఫెషనల్ అఫెండర్స్ అని చెప్పి నిర్ధారణ అయింది. దాని తర్వాత మేము ఇంకా ఫర్దర్గా సీసీ ఫుటేజ్ అనలైజ్ చేసినాము. వీరికి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా, టెక్నికల్ డేటా ద్వారా మా 2 టీంలు కూడా బాగా శ్రమించి ఈరోజు ఉదయం వీరిని ఐడెంటిఫై చేసి ఒక షెల్టర్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి షెల్టర్ మీద రేడ్ చేస్తే ఈ 3 దొరికినారు. వీరి దగ్గర 11 లక్షల రూపాయల నగదు, తర్వాత ఈ అఫెన్సెస్కి ఉపయోగించినటువంటి కొన్ని చెక్కులు, ఫోర్జరీ చేయడానికి ఉపయోగించినటువంటి కలర్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, స్క్రూ డ్రైవర్స్, అదేవిధంగా ఏటీఎం సెంటర్లో ఎంటర్ అయ్యి ఏటీఎం డ్రాప్ బాక్స్ను పగలగొట్టడానికి యూజ్ చేసినటువంటి రాడ్, ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీరి దగ్గర కొన్ని చెక్స్ ఫోర్జరీ చేయడానికి రెడీ ఉన్నటువంటి చెక్స్ కూడా, మిస్అప్రోప్రియేట్ చేయడానికి రెడీ ఉన్నటువంటి చెక్స్ కూడా వారి దగ్గర రెడ్ హ్యాండెడ్ దొరికినాయి.
తర్వాత వీళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, తర్వాత 14 అకౌంట్స్ ఓపెన్ చేసినారు వీళ్ళు. ఈ 14 అకౌంట్స్ సంబంధించినటువంటి వివరాలు మొత్తం వీరి ద్వారా సేకరించడం జరిగింది. దీంట్లో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, మొట్టమొదటిగా వీళ్ళు హైదరాబాద్ నగరాన్ని, గుల్షన్ని వీరికి సంబంధించిన ఒక గ్యాంగ్ మెంబర్ ద్వారా చూజ్ చేసుకున్నారు. ఇక్కడైతే మోసాలు చేయడం ఈజీ ఉంటుంది, డబ్బులు బాగా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్ రావడం జరిగింది. ఈ 6 మెంబర్స్ కలిసి ఫస్ట్ కొన్ని ఏరియాలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఏరియాలో తిరిగి హౌజెస్ ఐడెంటిఫై చేసి ఒక మంచి పొజిషను, ఎంత ఎక్కువ డబ్బు కలిసైనా సరే ఒక మంచి పొజిషన్ తీసుకొని వాళ్ళు బిజినెస్ మెన్గా చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని ల్యాండ్ లార్డ్ ఎటువంటి కండిషన్స్ పెట్టినా దాన్ని ఒప్పుకుంటారు. 3 నెలల అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక రెంటల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఆ రెంటల్ అగ్రిమెంట్ను అడ్రస్ ప్రూఫ్గా చూపించి వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు ఇటువంటి డాక్యుమెంట్స్ ఐడి ప్రూఫ్ యూజ్ చేసి ఏదైతే బ్యాంకుల్లో ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొన్ని బ్యాంకులో అయితేనేమో ఎవరైనా ఒకరు ఇంట్రడ్యూస్ చేయవలసి వస్తుంది అకౌంట్ ఓపెన్ చేయడానికి. కొన్ని ఆంధ్ర బ్యాంకు, స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంకులు అయితే ఎగ్జిస్టింగ్ అకౌంట్ హోల్డర్ ఇంట్రడ్యూస్ చేస్తేనే కొత్త అకౌంట్ చేయడానికి వీలవుతుంది. కొన్ని కమర్షియల్ బ్యాంక్స్లో అటువంటి ప్రొవిజన్ లేదు. అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు అకౌంట్ చేయడానికి ఒప్పుకుంటారు. అటువంటి బ్యాంక్స్ చూజ్ చేసుకొని మొత్తం 14 అకౌంట్లలో వీళ్ళ గ్యాంగ్ సంబంధించినటువంటి 2 పర్సన్స్ పేర్ల మీద అకౌంట్లు ఓపెన్ చేసినారు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా అంటే ఈ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నా కూడా అది ఓన్లీ అడ్రస్ ప్రూఫ్ కోసమే. ఐడి ప్రూఫ్కు వీళ్ళు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ యూజ్ చేసినారు. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళు అఫెన్సెస్ కమిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి రెంటెడ్ హౌస్లో ఎప్పుడు ఉండరు. ఎప్పుడైనా సరే లగ్జరీ హోటల్స్లో స్పెండ్ చేస్తుంటారు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు అప్లై చేసుకొని వచ్చినటువంటి ఏటీఎం అండ్ డెబిట్ కార్డు పోస్ట్ మ్యాన్ వీళ్ళ అడ్రస్కి వెళ్తాడు. అడ్రస్ లాక్ ఉన్నప్పుడు చూసి దానికి అడ్రస్ పని చేయడానికి ఉపయోగించినటువంటి ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ చేస్తే వెంటనే మేము ఇక్కడ బయటకు పోయినామో పని మీద, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటామని చెప్పి ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ చూపించి ఆ పార్సిల్ కలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి గ్యాంగ్లో 2 పర్సన్స్, 2 కానీ 3 కానీ ఏటీఎం సెంటర్స్, కొంచెం ఐసోలేటెడ్ ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్కి వెళ్తారు. ఏటీఎం సెంటర్స్ దగ్గర ఒక పర్సన్ బయట ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ ఉంటే సెక్యూరిటీ గార్డ్ మాటలు పెడతారు. మిగతా 2-3 ఉన్నప్పుడు మొత్తం అందరూ వెళ్ళినప్పుడు ఒక అతను లోపల ఉంటాడు. మిగతా అందరు కూడా కస్టమర్స్ లాగా వెయిట్ చేసి అక్కడ ఎక్కువ కస్టమర్స్ ఉన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు. ఇందులో భాగంగా లోపలికి ఎంటర్ అయినట్టు అతను అతి తక్కువ టైంలో ఒక రాడ్